అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మనం కూరలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, నేను 4 కాకరకాయలు తెచ్చుకున్నాను. ఇవి 1/2 కేజీ కాకరకాయలండి. చాలా పెద్ద పెద్దవి వచ్చేవి, పెద్ద వాటితోనే చేయాలని తెచ్చుకున్నాను. మీడియం సైజ్ అయితే కొంచెం బాగుంటాయి అనిపించింది నాకు, అందుకే చూసేయండి. వీటిలన్నిటిని నీట్గా కడుక్కొని పై తొక్కు అంతా కొంచెం లైట్గా తీసుకుందాం. తర్వాత కొంచెం మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఇవి కొంచెం వెనుక వేగిన తర్వాత కొంచెం ధనియాలు, వెల్లుల్లి, ఒక వెల్లుల్లి వేసుకున్నానండి నేను. అలాగే ఎవరికైనా అల్లం ఇష్టం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం చేదు వస్తుంది అంటారు, అందుకనే నేను వేయలేదు. 4-5 ఎండుమిర్చి, కొంచెం పల్లీలు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను. పచ్చి వేసుకునే వాళ్ళు ఫస్టే వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. నేను అందుకే టైం పడుతుందని కొన్ని వేయించి అక్కడ పెట్టేసుకుంటాను ఎప్పుడు. అలాగే కొద్దిగా నువ్వులు వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత మంచి వాసన వస్తాయి. అప్పుడు దించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా పొడి చేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్టు, పసుపు, కారం వేసుకొని కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు వేయడం వల్ల ఆ చేదు అనేది పెద్దగా తెలియదు మనకి. ఇప్పుడు వీటిని మధ్యలోకి ఘాటు పెట్టుకుందాం. కట్ చేసుకొని ఆ గింజలన్నీ తీసేసుకోవాలి మనం. గింజలు ఇష్టమైన వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసుకొని తినచ్చు. గింజలు చాలా మంచిదండి, తినండి. నేను కూడా తింటూ ఉంటాను వేయించుకొని. అయితే గట్టిగా అంటే ముదురుగా ఉండే గింజలు తినలేము, కొంచెం లేతగా ఉన్నాయి, ఇలా ఉండే తినచ్చు. వేయించుకొని బాగుంటుంది. అన్నీ తీసేసి 4 ఇలా మధ్యలో అలాగే ఘాట్లు పెట్టుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ పొడిని దీంట్లో స్టఫ్ చేసుకోవాలండి. కాకరకాయలో అది కొంచెం గట్టిగా ఉన్నాయి ఆ కాకరకాయలు, అందుకే ఇట్లా ఓపెన్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇంకొంచెం ఘాటు కూడా పెట్టుకోవచ్చు, అయితే పొడి అంతా బయటకు వచ్చేస్తుందేమో అని నేను పెట్టలేదు, ఎక్కువ ఘాటు చేయలేదు. ఇప్పుడు చూడండి, అంతటికీ రావాలి. కాకరకాయ ఎంత ఉందో అంతటికీ ఆ పొడి రావాలండి. అంటే మధ్యలో పెట్టేసి అట్లా కాదు, ఎందుకంటే ఈ స్టఫ్లో ఉన్నదే ఉప్పు, కారం అన్నీ కూడా ఈ స్టఫ్లో ఉన్నాయే కాకరకాయకి పడుతుంది. మనం కాకరకాయ ఏం పూయలేదు, అందుకనే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి దాన్ని లోపల. ఇప్పుడు కాకరకాయల్ని ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయ ఫ్రైకి ఆ పొడిలోనే మనకి టేస్ట్ అంతా వస్తుంది. అలాగే కొంతమంది ఉడకబెడితే ఎక్కువ ఆయిల్ పట్టదు, కానీ నేను ఉడకబెట్టలేదు. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలని కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది కాబట్టి, ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, కాకరకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది, ఇట్లా పచ్చి వేసుకుంటే. అదే ఉడకబెట్టిన అయితే త్వరగా అవుతుంది. ఇట్లా మార్చి తిప్పుకోవడమే. ఇంకా అయితే డీప్గా ఫ్రై అవ్వాలి, అప్పుడే ఆ కాకరకాయ టేస్ట్ అనేది మనకు వస్తుంది. లోపల దాకా కాకరకాయ వేగాలి అంటే మనము తప్పనిసరిగా దాన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నట్టు, అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తున్నట్టు చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఆ పొడి తట్టు పెట్టినా కానీ పొడి రాలేదు, ఎందుకంటే ఆ చివర్లు కట్ చేసుకుంటే ఆ పొడి వచ్చేస్తుంది మనకి. నేను ఆ చివర ఈ చివర కట్ చేయలేదు చూడండి, అందుకని ఆ పొడి బయటకు రాదు. వచ్చినా ఏదో కొంత వస్తుంది కానీ ఎక్కువ రాదు. ఆ పొడి బయటకు వస్తే మాడిపోతే కూర బాగుండదు, కాబట్టి ఆ చివర్లు కట్ చేసుకోమాకండి మీరు. ఇంతేనండి, గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మనం ఇలా ఆ ఆయిల్ని ఇట్లా వచ్చేటట్టు తిప్పుకుంటూ ఉండడమేను, బాండీని తిప్పుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కడైతే ఆయిల్ ఉందో అక్కడ ఎక్కువ ఫ్రై అవుతుంది.
కాబట్టి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన పొడి కూడా ఆ కాకరకాయల మీద వేసేసుకొని 1 మినిట్ కూడా కదండి, హాఫ్ మినిట్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే మాడిపోతుంది అది. ఆల్రెడీ మనం ఈ పొడిని అంతా అన్నిటిని వేయించేసాం కాబట్టి వాటిని మళ్ళీ వేగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. దాన్ని మూత పెట్టేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి 2 కాకరకాయలు కొంచెం అన్నం పెట్టుకున్నా కానీ మనం కడుపు నిండిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఉండే పొడి కాకరకాయలు అన్నీ కూడా మనకి బాగా మిక్స్ అవుతుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.